అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'మదిదోచిన కథలు'. కాంట్రాక్ట్ మ్యారేజ్ 52వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దామా? ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. స్టోరీలోకెళ్దాం. శశికళను మీదకి లాక్కున్న అభయ్ గుండెకు గట్టిగా శశికళను హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు. జస్ట్ లీవ్ మీ అని అభయ్‌ను కొట్టి, రక్కి, పిచ్చి పట్టిన దానిలా ఏడుస్తూ అతని గుండెల మీదే స్పృహ తప్పి పడిపోతుంది శశికళ. మెత్తటి పరువాలపై సేదతీరిన అయాస్ మీద జోయా ఎక్కగానే ఇద్దరిని మోసే శక్తి భార్య దగ్గర లేదని బెడ్ మీదకు జారిన అయాస్ జోయాను పడుకోబెట్టి ఆయుషిని చూశాడు. డీప్ స్లీప్‌లో ఉండడంతో డిస్టర్బ్ చేయకుండా బ్లాంకెట్‌ని కప్పి వాష్‌రూమ్‌కి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి నమాజ్ చేసుకున్న అయాస్ ఎప్పట్లా తన భార్య, కూతురు, తన ఫ్యామిలీ బావుండాలని అల్లాను వేడుకొని జిమ్‌కి వెళ్తాడు. అయాస్ పక్కన లేకపోవడంతో నిద్ర రాక లేచిన ఆయిషి అయాస్ కోసం జిమ్ రూమ్‌కి వెళ్తుంది. వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న అయాస్ నవ్వుతూ చూసిన ఆయిషి చూపులు అతని వీపును గుచ్చితే వెనక్కి తిరిగి చూస్తాడు అయాస్. తనని చూస్తున్న ఆయిషిని చూసి కనుబొమ్మలు ఎగరేశాడు అయాస్. నవ్వుతూ దగ్గరికి నడిచిన ఆయిషి అయాజ్ ఒడిలో అటు ఇటు కాలేసి కూర్చుంటుంది. ఏం చేస్తున్నావే? అమ్మీ వస్తే బాగోదని అయాజ్ అంటుంటే మెడ చుట్టూ చేతులేసిన ఆయిషి జుట్టును ఒకవైపుకు వేసుకొని అయాజ్ గడ్డాన్ని ఒక చేత్తో నిమురుతూ గుండెలను అయాజ్ ఛాతీకి అదుముతుంది. రెచ్చగొట్టక ఆయిషి. అదే చేస్తానని నవ్విన ఆయిషి ఇంకో చేత్తో వెనుక వీపును బనియన్ లోపలికి చేతిని దూర్చి నిమురుతూ పొద్దు పొద్దున్నే అయాజ్‌కు స్వీట్ టార్చర్ అంటే ఏంటో చూపిస్తుంది ఆయిషి. ఏయ్! ఏం చేస్తున్నావే? అని అయాజ్ అతుక్కున్న ఇద్దరి శరీరాలకు ఇబ్బందిగా కదిలితే బరువులు బాగా ఎత్తుతున్నావు కదా! ఎంత స్ట్రాంగ్‌నో టెస్ట్ చేస్తున్నాను మిస్టర్ ఖాన్ అని అయాజ్ వేసుకున్న బనియన్ పట్టుకొని లాగుతుంది ఆయిషి. ప్లీజ్ ఆయిషి! మార్నింగ్ మార్నింగ్ నాకీ టార్చర్ వద్దే బాబు. ఆఫీస్‌కి వెళ్ళాలి. కావాలంటే నైట్ చూసుకుందామని ఆమె చేతుల్ని తోసేస్తాడు అయాజ్. నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది. ఇంకెందుకు నేను ఏ అల్లా! చూసారా మా ఆయనకి నేనంటే ఇష్టం లేదు. ఇంకెందుకు మా ఇద్దరికి నిఖా చేశారని క్యూట్‌గా హార్ట్ ఎక్స్‌పోజింగ్‌తో అడుగుతుంటే ఏ ఖుదా! అన్న అయాస్ ఆయిషీ నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకొని ఆమెను కిందకేసి పైన చేరతాడు. చెమట పట్టిన దేహాన్ని తాకుతూ ఆయిషీ కవ్వింపుగా చూస్తుంటే ఏం కావాలని అడుగుతాడు అయాస్. అయాస్ మెడలోని చైన్ ఆయిషీ పెదాలను తాకుతుంటే చైన్ వేలుతో చుట్టుకొని దగ్గరికి లాక్కొని కిస్ కావాలని అడుగుతుంది ఆయిషీ. స్వెట్ ఉంది. ఆఫ్టర్ షవర్ ఇస్తాను వదలవే అని అంటాడు అయాస్. నాకిప్పుడే ఇక్కడే ముద్దు కావాలని ఆయిషీ అడిగితే కనీసం బ్రష్ కూడా చెయ్యని ఆమెను వింతగా చూస్తూ చెంప నిమురుతూ బుగ్గ మీద ముద్దిచ్చి వదులుతాడు అయాస్. అయ్యా అయాస్ గారు నేనడిగింది లిప్ కిస్, చీక్ కిస్ కాదని అంటుంది ఆయిషీ. ముద్దు పిచ్చి పట్టిందా? ఆ! ఇస్తావా లేదా? లిప్స్ మీద తన పెదాలను అదిమి కింద పెదవిని కసుక్కున కొరికి దూరం జరిగాడు అయాస్. ముద్దు అడిగాను మిస్టర్ ఖాన్. ముద్దుతో నేను ఆగలేను. అర్థం చేసుకోరా అని జిమ్ రూమ్ నుంచి బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోతాడు అయాస్. కళ్ళు తెరిచిన శశికళకు కాసేపు విజన్ సరిగ్గా కనిపించదు. కళ్ళు నులుముకొని చూసినా శశికళ బెడ్ దిగుతుంటే ఏయ్! అలా ఫాస్ట్‌గా దిగకూడదని వస్తాడు అభయ్. అభయ్‌ని కోపంగా చూసి నన్ను హాస్పిటల్‌కి ఎందుకు తీసుకొనొచ్చావని అడుగుతుంది కోపంగా శశికళ. కళ్ళు తిరిగి పడిపోయావే! ఎంత పిలిచినా నీకు స్పృహ లేదు. భయమేసింది. అందుకే హాస్పిటల్‌కి తీసుకొని వచ్చానని చెప్పిన అభయ్ నర్స్‌ను చూసి ఏంటని అరిచాడు అభయ్. అది సార్ ఇంజెక్షన్ చేయాలని అంటుంది నర్స్. కానీ అని అభయ్ దూరం జరిగితే మేడం టాప్ కొద్దిగా పైకి తీసుకోండని అంటుంది నర్స్. తుమ్మ చెట్టులా ఉన్న అభయ్‌ని చూసి నువ్వెళ్ళని అంటుంది శశికళ. ఓవర్ చేయకు శశికళ. ఐ సీ యూ ఆల్ వితౌట్ డ్రెస్ అని అభయ్ చెప్తే కోపంగా చూసిన శశికళ పక్కనే ఉన్న సెలైన్ వాటర్ బాటిల్ తీసుకొని అభయ్ మీదకు విసురుతుంది. బాటిల్ క్యాచ్ పట్టుకున్న అభయ్ నవ్వుతూ పక్కకి వెళ్ళిపోతే శశికళ లెగ్గింగ్ కిందకు లాగి టాప్ పైకెత్తి ఇంజెక్షన్ వేయించుకుంటుంది. బిల్ కట్టిన అభయ్ డాక్టర్‌ను కలిస్తే వీక్‌గా ఉంది మిస్టర్. బేబీ అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్తే నేను కేర్ తీసుకుంటాను డాక్టర్. థాంక్ యూ అని వెళ్దామా అని శశికళ దగ్గరికొచ్చి అంటాడు అభయ్. అతన్ని కోపంగా చూసిన శశికళ బెడ్ దిగితే చెయ్యి ముందుకు చాపిన అభయ్ చేతిని అతన్ని ఒకసారి చూసి అక్కర్లేదు నేను నడుస్తానని ముందుకు ఒక అడుగు వెయ్యగానే గిర్రున తల తిరుగుతుంది. పడిపోతానన్న భయంతో శశికళ అభయ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అందుకే చెప్పిన మాట వినాలని శశికళ అరచేతిని పట్టుకొని అభయ్ నడిపిస్తే గట్టిగా పట్టుకున్న అతని చేతిని చూసి అభయ్ వెంట అడుగులు వేస్తూ అతన్నే చూస్తుంది శశికళ. అప్పటి అభయ్‌లా ఇప్పటి అభయ్‌కు డబ్బుందన్న అహంకారం లేదు. తానేమంటున్నా కోప్పడటం లేదు. ఎందుకు బేబీ కోసమా? అని పొట్ట మీద అరచేయి ఉంచుకుంది శశికళ. అలాగే బయటికి తీసుకొని వచ్చేసిన అభయ్ కార్ అన్‌లాక్ చేస్తూ శశికళని చూస్తాడు. తనని ఆశ్చర్యం, కోపం కలబోసిన
ఫీలింగ్‌తో శశికళ చూస్తుంటే డోర్ ఓపెన్ చేసిన అభయ్ సిట్ అని అంటాడు మౌనంగా. కార్‌లో కూర్చుంది శశికళ. కార్ స్టార్ట్ చేసిన అభయ్ మెల్లిగా డ్రైవ్ చేస్తుంటే ఏసీ ఆఫ్ చేయొచ్చు కదా! నాకు కడుపులో తిప్పుతోందని అంటుంది శశికళ. ఏసీ ఆఫ్ చేశాడు అభయ్. విండోస్ ఓపెన్ చేస్తే చల్లగాలి పీల్చుకున్న శశికళ బయటికి చూస్తుంటే ఒడిలో చాక్లెట్ ఉంచితే ర్యాపర్ చింపి తింటుంది శశికళ. ఇందాకొక వండర్ జరిగింది. ఏంటో తెలుసా శశికళ అని అడుగుతాడు అభయ్. ఏంటో? మనం కలిసి అడుగులు వేశాం. దట్ మీన్స్ మన 7 అడుగులు వేసినట్టే కదా! అని ఎక్సైట్ అవుతూ అడుగుతాడు అభయ్. అంత లేదు. అయినా నువ్వు పెళ్లి, 7 అడుగుల గురించి మాట్లాడకు. నీకస్సలు సెట్ అవ్వవు. అయినా పెళ్లవసరం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి కదా నీకు. నీ అవసరాలు, కోరికలు బోలెడు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకెందుకీ పెళ్లి? శశికళ మాటల్లో నిష్ఠూరం, చీదరింపు స్పష్టంగా వినిపిస్తుంటే అభయ్ సైలెంట్ అయిపోతాడు. పెళ్ళంటే ఏంటో తెలుసా నీకు? సూటిగా అభయ్‌ని చూస్తూ అడుగుతుంది శశికళ. తెలుసు. 2 సూత్రాలను పసుపు తాడులో కలిపి తాళిగా మార్చి నువ్వు నా సొంతమని అమ్మాయి మెడలో కట్టేది. పెళ్ళంటే ఒక బంధంతో ఇద్దరు ఒక్కటవ్వడం. తాళి అంటే కేవలం కమిట్మెంట్ మాత్రమే కాదు. జీవితమంతా నీకు భర్తగా ఉంటానని చేసే ప్రామిస్. అగ్ని సాక్షిగా ఏసే 7 అడుగులు అంటే కష్టసుఖాల్లో నిన్ను విడవకుండా కట్టుబడి ఉంటానని ధైర్యం ఇవ్వడం. ఆ అమ్మాయి తన గుండెల మీద నిలిచే తాళి ద్వారా భర్తను దేవుడిలా చూస్తే, అదే భర్త తన గుండెల్లో ఆమెను దాచుకుంటాడు. శశికళ అభయ్ మాటలకి షాక్ తిని చూస్తుంటే, నాకు రిచువల్స్ అంటే గౌరవమే శశికళ. కాకపోతే నా లైఫ్‌లో నీలా ఇక్కడ టచ్ చేసేలా ఎవరూ రాలేదని గుండె మీద వేలు పెట్టి చూపిస్తాడు అభయ్. అందుకే లైఫ్ అంటే వెకేషన్స్, కార్స్, పబ్స్, అమ్మాయిలని అంటున్న అభయ్‌ని ఉరిమి చూస్తుంది శశికళ. ఇప్పుడు లేదే. ఇంతకుముందు గురించి చెప్తున్నాను. ఐ స్వేర్ నేను నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి నేను ఫ్లాట్‌కి కూడా వెళ్ళలేదు. అమ్మాయిలతో ఇంటిమేట్ అవ్వలేదని నిజాయితీగా చెప్తాడు అభయ్. ఛీ! కొంచెం కూడా సిగ్గులేదు కదా నీకు? నీ దగ్గర లేదు. కోపంగా చూసిన శశికళ నువ్వెక్కడికి ఊరేగినా నాకొచ్చిన నష్టమేమీ లేదు. ఐ డోంట్ కేర్. కోపంగా చెప్పి ప్యాలెస్ రావడం చూసి కాలేజ్‌కు తీసుకొని వెళ్ళొచ్చు కదా! అని అడుగుతుంది. అక్కర్లేదు రెస్ట్ తీసుకో. నీ బుక్స్ నేను కలెక్ట్ చేసుకుంటానని చెప్తాడు అయాస్. కోపంగా చూస్తూనే కారు దిగిన శశికళ వెనక్కి తిరిగి చూడకుండానే లోపలికి నడుస్తుంటే ఆమెని చూస్తూ కార్‌ని రివర్స్ చేసుకొని అభయ్ కాలేజ్‌కి వెళ్ళిపోతాడు. జోయా డాగ్స్‌తో ఆడుకుంటుంటే గార్డెన్‌లోనే ఉన్న అయాస్ అభయ్‌ను, శశికళను చూస్తాడు. నీరసంగా వస్తున్న ఆమెను చూసి ఆర్ యూ ఓకే శశికళ అని గంభీరంగా అయాస్ అడిగితే నాట్ ఓకే సార్. బట్ నా లైఫ్ ఇంతే. నిజాన్ని యాక్సెప్ట్ చేస్తూ సర్దుకుపోతున్నాను. నా కడుపులో ప్రేమతో కాకుండా పాపంతో పెరుగుతున్న బిడ్డను మోస్తానో లేదో కూడా తెలియడం లేదు సార్ అని బాధగా అంటుంది. వాడు మారతాడని నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నీకెప్పటికీ ఒక బ్రదర్‌లా నేను తోడుగా ఉంటాను శశికళ. ఏ మేరా వాదా. డోంట్ టు బీ అఫ్రైడ్ అని అయాజ్ సౌమ్యంగా చెప్తే తడి కళ్ళతో థాంక్ యూ సార్ అని అంటుంది శశికళ. లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. మెయిడ్ జ్యూస్ తెస్తుందని పంపుతాడు అయాజ్. ఎందుకు చెచి ఏడుస్తోంది డాడీ. నథింగ్. నీతో నేనున్నట్టు తనతో తన డాడీ లేరు కదరా! అందుకే ఏడుస్తుందని అంటాడు అయాస్. ఓహ్! గ్రాండ్‌పా త్వరగా ఇంటికొచ్చేస్తారు డాడీ అని జోయా అంటే, నా బేబీ చెప్తే అది జరుగుతుందని జోయాను ఎత్తుకొని గిరగిర గాల్లో తిప్పుతూ బుగ్గలకు ముద్దులు పెడతాడు అయాస్. అయాస్ కోసం గ్రీన్ టీ, కూతురు కోసం ఫ్రెష్ జ్యూస్, శాండ్‌విచ్ తీసుకొని వెళ్ళిన ఆయిషి పిలిచేలోపే డాడీ ముझे పకడో అని పరుగు తీసి తల్లిని గుద్దేస్తుంది. గ్రీన్ టీ కప్‌తో సహా గార్డెన్‌లోని గడ్డి మీద పడితే జ్యూస్ మాత్రం ఒంటి మీద పడుతుంది. జోయా కిలకిల నవ్వుతుంటే అయాస్ కూడా ఆయిషీ మొహాన్ని చూసి కూతురి నవ్వుకు జత కలిపి నవ్వుతాడు. గుండెల మీద నుంచి నడుము వరకు జ్యూస్ ఉండటం వల్ల లైట్ కలర్ చీరపై మరకలు కనిపిస్తే ఇద్దరి నవ్వుకి ఉడుక్కున్న ఆయిషి ఆగండి మీ పని చెప్తానని అటు ఇటు చూసి ఒక వెదురు కర్రను తీసుకొని తరుముతుంది ఆయిషి. జోయా పరుగు తీస్తూ పట్టుకో మమ్మీ అని నవ్వుతుంటే ప్యాంట్ పాకెట్‌లో చేతులుంచుకున్న అయాస్ ఇద్దరిని చూస్తూ నవ్వుకుంటాడు. కూతుర్ని పట్టుకోలేక ఆయాసంతో రొప్పుతూ ఆయిషి కోపంగా వెళ్ళిపోతుంటే అయాస్ జోయాను చూసి కళ్ళార్పుతాడు. చీర కొంగును పట్టుకొని ఆపి సారీ మమ్మా ఇట్స్ మై మిస్టేక్ చూడదోనా అని క్యూట్ మొహం పెట్టి తలెత్తి తల్లి వైపే చూస్తూ అడుగుతుంది జోయా. జోయా మాటలే కాదు రూపం కూడా ముద్దుగా ఉంటుంది. తండ్రి నోట్లో ఊడిపడింది కదా! జోయాను ఎత్తుకొని అబ్బా కూతురిద్దరూ సేమ్ సేమ్ భలే క్యూట్‌గా సారీ చెప్పి ఐస్ చేసేస్తారని జోయా బుగ్గకు ముద్దిస్తే ఆయిషి భుజం చుట్టూ చెయ్యేసిన అయాస్ బేబీ యూ గో అని కూతుర్ని లోపలికి పంపి గార్డెన్‌లో సిట్టింగ్ ఏరియాలో టేబుల్ మీదున్న టిష్యూ బాక్స్ అందుకొని ఆయిషి చీర మీద మరకలు తుడుస్తూ నేను 2 డేస్ ప్యాలెస్‌లో ఉండలేను. స్ట్రెస్ తీసుకోకని చెప్తాడు అయాస్. వెళ్ళాలా? నా అవసరం ఉంది. లేదంటే న్యూ మేనేజరే చూసుకునేవాడు. జోయాతో ఎక్కువగా టైర్డ్ అవుతున్నావు ఆయిషి. పాప గురించి అమ్మీ, అత్తయ్య చూసుకుంటారులే. తూ రెస్ట్ లేనా అని అంటాడు అయాస్. అయాస్ చేతిని దిగులుగా కరుచుకున్న ఆయిషి మీరు లేకుండా నేను ఉండలేను మిస్టర్ ఖాన్.
త్వరగా వచ్చేయండని బేలగా అంటుంది ఆయుషి. ఆయుషి నుదుటి మీద ముద్దిచ్చి జస్ట్ 2 డేస్ ఆయుషి అని అంటాడు అయాస్. మీకు 2 రోజులే. నాకు 48 అవర్స్. అమ్మో! అన్ని గంటలా? అని ఆయుషి గుండెల మీద చెయ్యేసుకొని అంటే నవ్విన అయాస్ వచ్చాక మిస్సింగ్ ఫీలింగ్ పోగొడతానులే అని కమ్ అని చేతిని పట్టుకొని లోపలికి నడుస్తాడు. నైట్ లైట్‌గా డిన్నర్ చేసి పడుకున్న కూతురి నుదుటి మీద ముద్దిచ్చి ఒక లెదర్ బ్యాగ్‌లో బట్టలు పెడుతున్న అయాస్‌ని చూసి నేను సర్దుతానని అంటుంది ఆయుషి. అని అయాస్ వాష్‌రూమ్‌కి వెళ్తే 2 పెయిర్స్ ఫార్మల్స్, 2 పెయిర్స్ నైట్ డ్రెస్ ఉంచిన ఆయుషి, అయాస్ వాడే ప్రొడక్ట్స్ కూడా ఒక పౌచ్‌లో ఉంచి నీట్‌గా ప్యాక్ చేస్తుంది. షవర్ చేసొచ్చిన అయాస్ డ్రెస్ అప్ అవుతుంటే సీరియస్‌గా ఉన్న అయాస్ మొహాన్ని చూసి తనే అతని ముందుకెళ్ళి షర్ట్ బటన్స్ పెడుతూ అయాస్ కళ్ళలోకి చూస్తుంది ఆయుషి. కనుబొమ్మలు ఎగరేశాడు అయాస్. ఛాతీ మీద చేతి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు మిస్టర్ ఖాన్? నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్? అని అడుగుతుంది ఆయుషి. ఆయుషి ముక్కు లాగిన అయాస్ ఇంకో చేతిని వెన్ను చుట్టూ పోనిచ్చి మేఘాలయ అని అంటాడు. ఓహ్! సో లాంగ్ వెదర్ కూడా చాలా కూల్‌గా ఉంటుంది. స్వెటర్ కూడా పెడతానని ఆయుషి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపిన అయాస్ నేను చూసుకుంటాను అని ఫార్మల్స్ తీసి హుడీస్, జీన్స్ ఉంచుకున్న అయాస్ ఒక సూట్ మాత్రమే ఉంచుకొని మొబైల్ తీసుకొని వచ్చిన కాల్ సీరియస్‌గా మాట్లాడుతూ దిగులుగా ఉన్న ఆయిషి నడుముని పట్టి దగ్గరకు లాక్కున్న అయాస్ కాల్ కట్ చేసి ఆమె పెదాలను అందుకొని స్వీట్ కిస్ ఇచ్చి బాయ్ అని దూరం జరుగుతాడు. బాయ్ టేక్ కేర్ మిస్టర్ ఖాన్. వర్క్‌లో పడి పని రాక్షసుడయ్యి ఫుడ్‌ను స్కిప్ చేస్తే అస్సలు ఊరుకోనని సీరియస్‌గా చెప్తుంది ఆయిషి. జీ మిసెస్ ఖాన్ అని కన్ను కొట్టి అయాస్ బ్యాగ్ తీసుకొని కిందకు నడిస్తే డ్రైవర్ ఎదురొచ్చి బ్యాగ్ తీసుకుంటాడు. బాయ్ డాడీ, బాయ్ అమ్మీ, జోయా కా ఖయాల్ రఖనా అని చెప్పిన అయాస్ ముందుకెళ్ళిన అమీర్ ఖాన్ గారు ఎందుకు వెళ్తున్నావో నాకు తెలుసు కానీ జాగ్రత్త నాన్న అని మెల్లిగా చెప్పి భుజం తడతారు. ఐ నో డాడ్ అని వెళ్ళిపోతే కార్ గార్డెన్ దాటి సింహద్వారం గేట్ దాటి వరకు పోర్టికోలోనే ఆగి చూసిన ఆయుషి లోపలికొస్తే భయ్యా 2 డేస్‌లో వచ్చేస్తారు బాబీ. డోంట్ ఫీల్ సాడ్ అని అంటుంది భాను. హ్మ్. గుడ్ నైట్ భాను అని ఆయుషి వెళ్తుంటే ఆయిషి ఒక్క నిమిషం అని పిలుస్తారు నజియా గారు. చెప్పండి అత్తయ్య. ఉదయం బయటికి వెళ్ళాలి మర్చిపోకని అంటారు నజియా గారు. కహా అమ్మీ షాపింగ్ భాను. అయాస్ బర్త్‌డే దగ్గరలో ఉంది. మీ భయ్యా బర్త్‌డే అంటే మన ప్యాలెస్‌లో ఒక పండుగ లాంటిది. ఇది తక్కువ కాకూడదు. ఏర్పాట్లు మీ డ్యాడీ చూసుకుంటారు. నేను ఆయిషి షాపింగ్ చూసుకుంటాం. నువ్వు నీ ఫ్రెండ్స్‌కి ముందుగానే ఇన్వైట్ చేసుకో అని చెప్తారు నజియా గారు. సూపర్ అమ్మీ అని భాను సంబరంగా అంటే ఆయిషి నవ్వుతూ సరే అత్తయ్య గుడ్ నైట్ అని బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోతుంది. ఇంకా వదలని అయాస్ పర్ఫ్యూమ్ స్మెల్‌కు నవ్వుకుంటూ బెడ్ మీద పడుకున్న ఆయిషి తన పక్కన ఖాళీ ప్లేస్‌కు చేత్తో తడిమి కూతుర్ని దగ్గరికి లాక్కొని కళ్ళు మూసుకుంది ఆయిషి. కార్ ఎయిర్‌పోర్ట్ ముందాగితే డ్రైవర్‌ని చూస్తూ మేడం నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నువ్వే తీసుకొని వెళ్ళని పంపించేసి బ్యాగ్ తీసుకొని గాగుల్స్ పెట్టుకొని రన్‌వే వైపే నడుస్తాడు అయాస్. న్యూ మేనేజర్ గుడ్ ఈవెనింగ్ సార్ అని అంటే అని తన చెకింగ్ కంప్లీట్ చేసుకొని బిజినెస్ క్లాస్‌లో కూర్చుంటాడు అయాస్. మొబైల్ ఆఫ్ చేసి ఫ్లైట్‌లో మేనేజర్‌తో కాసేపు మాట్లాడిన అయాస్ మీటింగ్ ఎప్పుడు అని అడుగుతాడు. మనం రీచ్ అవ్వడానికి మార్నింగ్ అవుతుంది సార్. అక్కడి నుంచి హోటల్ రీచ్ అవ్వడానికి 1 అవర్. దెన్ మీరు ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేశాక 11కి ఫిక్స్ చేయించాను. మీటింగ్‌తో పాటు క్లయింట్స్‌తోనే లంచ్. దెన్ హోటల్‌కు రిటర్న్ అవ్వడం. నైట్ మీరు కలవాలనుకున్న వ్యక్తితో మీట్ పాసిబుల్ ఉండొచ్చు సార్ అని అంటాడు మేనేజర్. వాట్ ఈస్ ఉండొచ్చు? కన్ఫర్మ్‌గా చెప్పండి గురుమూర్తి గారు అని ముఖం చిట్లిస్తూ అడుగుతాడు అయాస్. అంటే అతను ఇంట్రెస్ట్ చూపించాలి. మనం కంపెనీ షేర్స్ కావాలని డిమాండ్ చేస్తున్నాడని మెల్లిగా నసుకుతారు మేనేజర్ గురుమూర్తి గారు. వాట్ ద హెల్! ఎదురుపడే ధైర్యం ఉంటే మీట్ అవ్వమని చెప్పండి. లేదా నా కంపెనీ అండ్ ఫ్యామిలీకు దూరంగా ఉండమని చెప్పండి. కాదని నా ఇగోని టచ్ చేస్తే వాడి ఎంపైర్ మాత్రమే కాదు, వాడి ప్రాణం కూడా గాల్లో కలిసిపోతుందని అయాజ్ ఖాన్ మాటగా చెప్పండని సీరియస్‌నెస్ నిండిన స్వరంతో అంటాడు అయాజ్. అయాజ్ కోపానికి బెదిరిన గురుమూర్తి గారు సరే సార్ అని అంటారు. మార్నింగ్ ఫ్లైట్‌కు రీచ్ అయితే తన లగేజ్ తీసుకొని ముందుకు నడుస్తుంటే మేనేజర్ క్యాబ్ బుక్ చేస్తారు. కార్‌లో కూర్చున్న అయాస్ మొబైల్ ఆన్ చేసి ఆయిషీకు రీచ్డ్ అని మెసేజ్ పంపి ఆహిల్‌కి కాల్ చేస్తాడు. ఏంట్రా పొద్దు పొద్దున్నే కాల్ అని ఇంకా నిద్రలేవని ఆహిల్ ఆవులిస్తూ అడిగితే ఐ యామ్ ఇన్ మేఘాలయ అని అంటాడు అయాస్. వాట్? ఎప్పుడు వెళ్ళావు అయాస్? ఒక్క మాట కూడా చెప్పలేదని నిద్రమత్తు వదిలితే లేచి కూర్చుంటాడు ఆహిల్. నువ్వు కార్య ఇప్పుడే కదరా సెట్ అయ్యారు. షీ నీడ్స్ యూ రా ఇడియట్. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చెప్పలేదు. డే ఆఫ్టర్ టుమారో రిటర్న్ బెంగుళూరుకు రీచ్ అవుతాను. ఈరోజు షెడ్యూల్ చేస్తున్న మీటింగ్స్ నువ్వే అటెండ్ అవ్వని చెప్తాడు అయాస్. అయ్యగారి ఆజ్ఞ.
శిరస వహిస్తాం సార్. ఇంతకెందుకు వెళ్లారో తెలియజేయగలరా? వాడి ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియాలి ఆహిల్. వాడు ప్యాలెస్‌ను స్పై చేస్తున్నాడు. 2 టైమ్స్ ఆయుషి కార్‌ను కూడా స్పై చేయించాడు. వాడిని నేను చూడాలి ఆహిల్. బిజినెస్‌లో పోటీ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తాను కానీ ఫ్యామిలీ వరకు వెళ్తే నాలోని రాక్షసుడిని పరిచయం చేస్తానని పిడికిలి బిగించి బయటికే చూస్తూ అంటాడు అయాస్. నిట్టూర్చిన అయాస్ వాడి ఎత్తుకోవడానికి ఫిక్స్ అయ్యాడన్నమాట. కుదిరితే వాడి ఫోటో పెట్టు అయాస్. అయాస్ ఖాన్‌ని వాడి ప్లేస్‌కి పిలిపించుకున్నాడంటే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని ఆహిల్ అంటే ఈడియట్. ముందు బ్రష్ చేసి స్నానం చేసి తగలడు. మాట్లాడుతుంటే ఇక్కడికి కంపు కొడుతుందని విసుగ్గా కాల్ కట్ చేశాడు అయాస్. కట్ అయిన కాల్‌కు నేను నైట్ బ్రష్ చేశానురా అని అంటుంటే ఏంటి ఆహిల్ అని గదిలోకొస్తుంది కొడుకునెత్తుకొని కావ్య. మీ బావగారు పొద్దు పొద్దున్నే నా మీద సెటైర్ వేశారు బంగారం అని బెడ్ దిగిన ఆహిల్ కావ్యను హత్తుకుంటే మా అమ్మ అన్నట్టు లుక్ ఇచ్చిన అయాన్ ఆహిల్‌ను నెడతాడు. ఓరి నేను నీ అబ్బనురా అని ఆహిల్ అంటే నవ్వుకున్న కావ్య బుగ్గకు ముద్దిచ్చి ఇది నాకు పెళ్ళామయ్యాకే నీకు అమ్మ అయిందిరా బుడిగి అని వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతే ఏడుస్తున్న కొడుకును సముదాయిస్తుంది కావ్య. మొబైల్‌ను వేళ్ళ మధ్య తిప్పుతూ విండో నుండి బయటకు చూస్తున్న అయాస్ ఎత్తైన కొండలు, అందమైన ప్రకృతి అందాలతో కనిపిస్తే ఇక్కడి నుంచి చూస్తున్న అతనికి మొబైల్ బ్లింక్ అయితే చూస్తాడు అయాస్. గుడ్ మార్నింగ్ మిస్టర్ ఖాన్ అన్న మెసేజ్ కనిపిస్తే పెదవుల మీద చిన్న స్మైల్ వచ్చి చేరుతుంది. రిప్లై సెండ్ చేసి మొబైల్ సీట్‌లో ఉంచుతాడు అయాస్. గుడ్ మార్నింగ్ మిసెస్ ఖాన్ అన్న అయాస్ రిప్లైకి నవ్వుకున్న ఆయుషి ఐ మిస్ యూ అని మెసేజ్ పంపి బెడ్ దిగుతుంది. జుట్టు ముడిపెట్టుకుంటూ నైట్ మెత్తని సాటిన్ నైటీలోకి మారిన ఆయుషి అద్దం ముందు నిల్చొని తనని తాను చూసుకుంటుంది. అయాస్ తన డైట్‌లో స్ట్రిక్ట్ కాబట్టి బాడీ పర్ఫెక్ట్ షేప్‌లో కనిపిస్తుంటే నవ్వుకున్న ఆయుషి ఏంటో బాగా మిస్సింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మిస్టర్ ఖాన్ అనుకుంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. చీరలో రెడీ అయిన ఆయుషి జోయాని నిద్రలేపి బ్రష్ చేయించి, బాత్ కూడా చేయించి, మెత్తటి ఫ్రాక్ వేసి, బ్యాంగ్స్‌ను ముందుకు కోంబ్ చేసి క్యూట్ పోనీ ఒకటి వేసి కిందకు తీసుకొని వెళ్తుంది ఆయిషి. జోయాను చూసి రారా బంగారం అని అమీర్ ఖాన్ గారు పిలిస్తే వెళ్ళి ఆయన ఒడిలో కూర్చొని డాడీ ఎక్కడి దాదా అని అడుగుతుంది. బిజినెస్ పని మీద బయటికి వెళ్ళాడు బేబీ త్వరగా వచ్చేస్తాడులే. నా బేబీని ఈరోజు నేనే స్కూల్లో డ్రాప్ చేస్తానని అంటారు అమీర్ ఖాన్ గారు. తండ్రి లేడని డల్ అయిన బుజ్జిది అని ముభావంగా అంటే బ్రేక్‌ఫాస్ట్ తినిపిస్తూ శశికళ ఎక్కడ భాను అని అడుగుతుంది ఆయిషి. కాలేజ్‌కు రెడీ అవుతోంది బాబీ అన్న భాను జోయా మూడ్ డైవర్ట్ చేస్తూ టిష్యూతో పెదాలు తుడుస్తుంది. కాలేజ్‌కు రెడీ అయి వచ్చిన శశికళను చూసిన ఆయిషి చూపు ఉబ్బుగా ముందుకొస్తున్న పొట్ట మీద పడితే గుడ్ మార్నింగ్ సార్ అని అమీర్ ఖాన్ గారిని చూస్తూ అంటుంది శశికళ. గుడ్ మార్నింగ్ శశికళ. నిన్న అభయ్ నిన్ను డ్రాప్ చేసి వెళ్ళాడని అయాస్ చెప్పాడు. ఇప్పుడెలా ఉంది నీ హెల్త్? కాలేజ్‌కి వెళ్ళకుండా ప్యాలెస్‌లో ఉండాల్సింది కదా! అని అంటాడు అమీర్ ఖాన్ గారు. పర్లేదు సార్. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. ఇప్పటికి చాలా క్లాసెస్ కూడా మిస్ అయ్యానని తననే చూస్తున్న ఆయుషిని చూసి గుడ్ మార్నింగ్ అక్క అని అంటుంది శశికళ. మార్నింగ్ శశికళ కూర్చో అని ఇడ్లీ తనే సర్వ్ చేసి పెడుతుంటే అక్క నువ్వు నాకు సర్వ్ చేయడం ఏంటి? నేను చేసుకుంటానని అంది శశికళ. తినే దగ్గర భేదాలు ఉండకూడదు. ముందు తిను. నీ ఫేస్‌లో సిక్‌నెస్ స్పష్టంగా కనిపిస్తోందని అంటుంది ఆయుషి. ఇబ్బందిగా తిన్న శశికళ ఛీ! ఆడుకుందామా అని అడుగుతున్న జోయాను చూడగానే నవ్వొచ్చి చేరితే ఆమెను పిక్ చేసుకోవడానికొచ్చిన ఆహిల్ నవ్వుతున్న శశికళను చూసి కార్ కీస్‌ను చేత్తో తిప్పుకుంటూ గుడ్ మార్నింగ్ అంకుల్ అని ఆమీర్ ఖాన్ గారి పక్కనే కూర్చుంటాడు అభయ్. అందరి చూపులు అభయ్ వైపు మళ్ళితే అభయ్ టిఫిన్ చేద్దురా అని పిలుస్తారు నజియా గారు. నో ఆంటీ నేను ఆల్రెడీ చేసేసాను. శశికళను పిక్ చేసుకోవడానికే వచ్చాను. మీ ఇల్లు తూర్పు, మా ఇల్లు పడమర. నియర్ టు 20 కిలోమీటర్స్. ట్రాఫిక్ దాటుకొని వచ్చేసరికి ఇంకో 20 మినిట్స్ ఈజీగా పడుతుంది. ఇంత కష్టపడి రావడం ఎందుకు అని అంటుంది ఆషి వెటకారం మిక్స్ చేసి. శశికళ తలెత్తి కూడా చూడకుండా తన ప్లేట్‌లోకి ఇడ్లీ గమ్మున తింటుంటే ఆమెనే చూస్తూ తప్పలేదు వదినా అని అంటాడు అభయ్. వదినా ఆ! అంటే శశికళ మిమ్మల్ని అక్క అని పిలుస్తుంది. నేను కూడా అయాస్‌ను బ్రో అని పిలుస్తాను. సో మీరు నాకు బాబీ కిందే లెక్క అని నవ్వుతాడు అభయ్. చురుగ్గా చూసిన శశికళ పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంటే చాలా స్పీడ్ మీదున్నారు మరిదిగారు అని అంటుంది నవ్వుతూ ఆషి. ఎంత స్వీట్‌గా ఉన్నా, మేడం మనసు మాత్రం కరగట్లేదు వదినా. వాట్ టు డూ అని డల్‌గా అంటాడు అభయ్. అభయ్ కెన్ ఐ ఆస్క్ సంథింగ్? ష్యూర్. ఆర్ యూ సీరియస్ అబౌట్ శశికళ? ఐ మీన్ నువ్వు నిజంగానే శశికళ మీద ప్రేమతో తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? లేక తన కడుపులో నీ బేబీ పెరుగుతోంది కాబట్టే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఫస్ట్ నుంచి తను నన్ను డిస్టర్బ్ చేసింది. అప్పుడు నాకున్న యాటిట్యూడ్ అండ్ ఇగోకు శశికళను తేలిగ్గా తీసుకున్నాను.
తన లైఫ్‌ను స్పాయిల్ చేసే టైంలో కూడా తన పొగరును అణచాలని అనుకున్నాను. కానీ నేను చేసిన తప్పుకు ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఏంటని ఆలోచించలేకపోయాను వదినా. డోంట్ వరీ అభయ్. మిస్టేక్స్ నుండి మనల్ని మనం పర్ఫెక్ట్ చేసుకుంటాం. గట్టిగా ప్రయత్నిస్తూ అసలు వదలకు. నీ మీద నమ్మకం కుదిరేలా చేసుకో. దెన్ శశికళ నిన్ను క్షమించవచ్చని అంటుంది ఆషి. అభయ్ శశికళ గది వైపే చూస్తుంటే బ్యాగ్‌తో వచ్చిన శశికళ అభయ్‌ని చూడకుండా వెళ్ళిపోతే బాయ్ వదిన. థాంక్స్ నన్ను నమ్మినందుకని చెప్పి గబగబా వెళ్ళిపోతాడు అభయ్. శశి ఆగవే అని అభయ్ పిలుస్తూ వెనకబడితే నిట్టూర్చి చూసిన నజియా గారు ఎప్పుడు ఆ అమ్మాయి వాడిని క్షమించాలి? ఎప్పుడు అన్నయ్య కళ్ళు తెరిచి ఒప్పుకోవాలి? ఎప్పుడు పెళ్లవ్వాలి? అని అంటుంది. పేపర్ చదువుతున్న అమీర్ ఖాన్ గారు సన్నగా నవ్వుతూ వీటన్నిటికంటే ముందు ఒకటి మాత్రం జరుగుతుందని అంటారు. ఏంటో? శశికళ డెలివరీ అని ఆయన అంటే నవ్వుతుంది ఆయిషి. నజియా గారు గుర్రుగా చూస్తుంటే అమీర్ ఖాన్ గారి పక్కన కూర్చున్న ఆయిషి మావయ్య లాస్ట్ పంచ్ పొందాక తనకొచ్చే కిక్కే వేరు కదా అని అంటుంది. హహ! అలాగే అనుకో తల్లి అని ఆయన నవ్వితే మీకు కూడా ఒక ఆడపిల్ల ఉందని మర్చిపోతున్నారు అమీర్‌జీ అని అంటారు నజియా గారు. అమ్మీ! నువ్వు నా మీద పడకు అని భాను అమీర్ ఖాన్ గారికి అటువైపు కూర్చుంటే, భాను చిన్నపిల్ల అప్పుడే షాదీ ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా నజియా అని అంటారు అమీర్ ఖాన్ గారు. ఆడపిల్లలు ఎదగడానికి ఎక్కువ టైం పట్టదు. మా కాలంలో 16 ఏళ్లకే పెళ్లి చేసి పంపించేశారు. అత్తయ్య ఫీల్ అయినట్టున్నారు మావయ్య. చిన్న పిల్లని షాదీ చేసుకొని నెలలు నెలలు ఎదురు చూసిన నేను కదా ఫీల్ అవ్వాలిరా! ఈసారి నజియా గారు ఉరుక్కుంటే భాను, ఆయిషి గట్టిగా నవ్వితే జోయా దాది వైపు వెళ్తుంది. హోటల్‌కు వెళ్ళగానే ఫ్రెష్ అయిన అయాస్ హుడీ, జీన్స్‌లో రెడీ అయ్యి రూమ్ నుంచి బయటకొస్తే సార్ బయట ఓపెన్ రూఫ్‌లో బ్రేక్‌ఫాస్ట్ కోసం టేబుల్ బుక్ చేశాను. అక్కడి నుండి వ్యూ బావుంటుందని చెప్తాడు మేనేజర్. ఓకే గురుమూర్తి గారు అంటూ అటు నడిచిన అయాస్‌కు నిజంగానే ఆ వ్యూ నచ్చడంతో చూస్తూ తన బ్రేక్‌ఫాస్ట్‌ని కంప్లీట్ చేసుకొని కాఫీ ఎంజాయ్ చేస్తుంటే ఒక అమ్మాయి చూపులు మాత్రం అయాస్‌ని అస్సలు వదలవు. గుచ్చుకుంటున్న ఆ అమ్మాయి చూపులకు విసుగ్గా అయాస్ మొహం తిప్పుకుంటే అతనికి ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గరకొచ్చి కూర్చుంది ఆమె. ఒక చూపు చూసి మొహం తిప్పుకున్నాడు అయాస్. బ్లాక్ షర్ట్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌తో ఉన్న ఆమె అయాస్‌ని మెస్మరైజింగ్‌గా చూస్తూ హాయ్! ఐ యామ్ స్టెఫీ అని స్టైల్‌గా చెప్పి చేతిని ముందుకు చాపుతుంది ఆమె. కథ ఇంకా ఉంది. మరి అయాస్ దగ్గరకొచ్చిన ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి వల్ల అయాస్, ఆయుషుల లైఫ్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? మరో పక్క పాపం అభయ్ శశికళని ప్రసన్నం చేసుకోవడానికి సరిపోతుంది తన టైం అంతా కూడా. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.